ఇదొక స్ట్రీట్ డాగ్. ఎవరు పెంచుకోక దీని జీవితం అంతా స్ట్రీట్లోనే గడిచిపోయింది. ఆహారం దొరుకుతుందో దొరకదో తెలీదు. టైంకి ఫుడ్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడ తింటే ఎవరు కొడతారో కూడా దీనికి తెలీదు. ఆ విధంగా పెరిగింది. తను పడే బాధ తన పిల్ల పడకూడదు అని అర్థం చేసుకుని ఈ తల్లి కుక్క తన బిడ్డ తనలా స్ట్రీట్ డాగ్ కాకూడదు అని ఒక లేడీ పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఏమి అందు, పెంచుకోండి అన్నట్లు వదిలేస్తుంది. ఇక పిల్ల వెళ్ళిపోతుంది కదా అనేసి అక్కడికి వెళ్ళిపోతున్నావా అమ్మ, నా బిడ్డను ఒకసారి చూపించండి అన్నట్లు నించొని ఉంటుంది. దీని ముందు పిల్లని పెడితే దీనంగా దాని వైపు చూస్తూ, ఇక నీ లైఫ్ చాలా బాగుంటుంది, మంచిగా ఉండు, అక్కడ అల్లరి చేయకు, చెప్పినట్లు విను, అమ్మ రాదు ఇక్కడ నుండి అని చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంకా రోడ్ల మీద తిరగవలసిన అవసరం లేదు అని. ఇంకా పక్క తీస్తుంటే ఒకసారి మళ్ళీ పెట్టండి అమ్మా అంటే దగ్గర పెడుతుంది. ఇక నా జీవితం అంతా రోడ్ల మీద గడిచింది, నీ లైఫ్ బాగుంది చాలు, ఇక నేను మాట్లాడలేనమ్మా, ఏడుపు వస్తుంది అన్నట్లు పిల్లని విడిచి వెళ్ళిపోతుంది. ఈ సృష్టిలో పిల్లలు ఎక్కడున్నా బాగుండాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి స్థానం అది ఏ రూపంలో ఉన్నా ఒక అమ్మకు మాత్రమే సొంతం. అది మనిషి అయినా మూగజీవైనా. జై హింద్.